మనకు స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు దేవుని కృపను బట్టి స్త్రీల కూడికంతా సంతోషంగా జరిగి ఉన్నది కనుక ఈరోజు శుక్రవారం ఉపవాస దినము స్త్రీలు అందరూ కూడి దేవుని యొక్క పాత సంవత్సరం అంతయు దేవుడు కాచి కాపాడినందుకు అందరూ ఇంతవరకు ప్రార్థనలోను పాటల్లోను ఆరాధనలోను దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వర్తమానంలోనికి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు నాకు ఏమి వర్తమానం ఇస్తున్నాడో, దేవుడు ఏమి మాట్లాడబోచున్నాడో ఒక్కసారి మనము తెలుసుకుందామండి. మనము చెవు గలవాడు వినును గాక అని అన్నాడు గనక మనము మన దృష్టి అంతయు కాసేపు అలా పక్కన పెట్టి దేవుని నామానికే మహిమ కలుగునట్లుగా మనమంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ మహోన్నతుడేసయ్యా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపను బట్టి ప్రేమను బట్టి ప్రభా, ఎంతవరకు నాయన పాటల్లో ఆరాధనలో సాక్ష్యాల్లో నా ప్రభా నాయన నీ ప్రియ బిడ్డలు నాయన చేసిన ఆరాధన అంతట్లోనూ నాయన మీరుండి నడిపించినందుకు స్తోత్రాలయ్యా. బిడ్డలు మీతో మాట్లాడి ఉన్నారు దేవా. ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నాయన అయ్యా నా తండ్రి, ఏ వర్తమానం ఆ బిడ్డలకు ఇవ్వపోచున్నావో, ఏ హృదయానికి ఏది కావాలో నాకు తెలియదు ప్రభా. ప్రతి హృదయంతో మీరుండి మాట్లాడి సహాయం ఇచ్చేయమని, నీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం కనుక మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ముందు నన్ను నింపి నాలో మీరుండి మాట్లాడమని యేసునామ ధర్మతంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. మరొకసారి వందనాలండి. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుని మాట వినుట అనేది మనము చూసుకుందాం. చూడండి, మనకి తల్లి తండ్రి ఉన్నారు కదండి. తల్లి తండ్రి ఏం చెప్తూ ఉంటారు? మనకి ఎంత ఏ బిడ్డకైనా సరే మంచే చెప్తారు. ఏంటి, మీరు బాగోవాలి, బాగుండాలి, అలాగా ఇలాగని. అది తల్లి తండ్రి మాట విని మనం ఎలా అయితే నడుస్తున్నామో, ఈరోజు తల్లి తండ్రి కన్నా ఎక్కువైన మన దేవుని మాట మనము వినాలి. దేవుడు మాట్లాడితే విన్నవారు ఎలా ఉంటారో, వినకుండా తప్పించుకున్న వారు ఎలా ఉంటారో మనము ఈరోజు గ్రహించుకుని నేర్చుకుందామండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 81, 8, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను. కీర్తన 81, 8, 9, 10. నా ప్రజలారా ఆలకించుడు, నేను మీకు సంగతి తెలియజేత్తును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలను ఒకటియును మీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు, దానిని నింపుదన. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారండి, ఏమంటున్నారు? ముందుగా ఇశ్రాయేలు విను. ఇశ్రాయేలు అనగా ఎవరండి? సంగముగా కూడిన మనమందరమే ఇశ్రాయేలు దేవుని పిల్లలమై ఉన్నామండి. ఇశ్రాయేలు జనాంగం అంటే మనమే. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనతోనే మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయమందు. ఈ యొక్క వాక్కు మనకి, నీకు నాకు ఏ రకంగా రావాలి, ఏ రకంగా విని దాన్ని ఉపయోగించుకోవాలి. మన చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆ యొక్క చెవి నీకు నాకు ఉన్నదో లేదో మనం గ్రహించుకుని మన మైండ్ అంతా ఇక్కడ పెట్టి ఈ యొక్క మాట ఏం చెప్తున్నాడో విందాము. చూడండి, ఆ విగ్రహారాధనల జోలికి పోకూడదు. ఆ ఒక్క విగ్రహారాధన పూజ అయినా నువ్వు చేయకూడదు. నేనే నీ దేవుడినై ఉన్నానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి అంటే నిన్ను రప్పించిన అన్య దేవతలలో ఒకదానికి నువ్వు పూజ చేయవద్దు. ఇక్కడ చూడండి, ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను నేను రప్పించి ఉన్నాను. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు పడి ఉన్నారండి. ఆ యొక్క ఐగుప్తీయులు ఎంతగానో పరో రాజ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుని ఎంతగానో శ్రమలు పెట్టి ఉన్నారు. అయినప్పటికైనా ఆ యొక్క మోషేయుల్ని విడిపించి తీసుకొచ్చినప్పుడు దేవుడు తోడున్నాడు. దేవుడు ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు తోడుండి వారిని నడిపించాడు. 40 సంవత్సరంలో అరణ్యంలో నడిచినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. ఒక్కనాడైనా కుండ పెట్టి వండుకోకుండా, ఆ యొక్క దేనికోసం చింతించకుండా, ఆ సమయంలో నీళ్లు కావాలన్నా, ఆ సమయంలో ఆహారం కావాలన్నా, ఆ సమయంలోనూ మాంసము కావాలన్నా, ఈ ప్రతి ఒక్కదానికి ప్రార్థించగా దేవుడు అరణ్యంలో పోషించిన దేవుడు అండి మన దేవుడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలోంచి నేను నిన్ను విడిపించలేదా అని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పరో దగ్గర నుంచి నన్ను విడిపించాడు కదండి, శత్రువుల చేతి నుండి విడిపించాడు కదా. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూడండి, నువ్వు నోరు బాగా తెరువు, దాన్ని నింపుతాను అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేయి. నోరు తెరవటం అంటే ప్రార్థించటం. ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు నీ నోరు నేను నింపుతాను అంటున్నాడు. అంటే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుంది అంటే, ఎవరు నోరు తెరిసి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఇక్కడ మనం చూద్దాం. చూడండి,
రెండో దినవృత్తాంతంలో 25 వచనంలో ఒక మాట ఉన్నది, చూద్దాం చూడండి. యెహోషాపాతును రాజా అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిన వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోదగినంత మట్టికి ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని సమకూర్చుటకు దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెహోషాపాతు నోరు తెరిచి ప్రార్థించాడు. ఏమని? నా జనము తక్కువగా ఉన్నది, అక్కడ 3 దేశాల వారు వచ్చి నాకు మోహరించి ఉన్నారు, నా మీదకి యుద్ధానికి వచ్చి ఉన్నారు, ఎలాగ ప్రభువా అని నోరు తెరిచాడండి. ఉపవాస ప్రార్థనలో నోరు తెరిచి ఆ యొక్క దేశంలో ఉన్న వారందరినీ ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము మనమంతా. మన దేశానికి మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు వస్తేనే మనము బ్రతుకుతామన్న విశ్వాసంతో ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం అందరూ కలిపి ఉపవాస ప్రార్థన చేయగా వెంటనే చూడండి, యెహోషాపాతు రాజా, ఈ యుద్ధము నీది కాదు, యెహోవా చేస్తాడు అని దేవుని యొక్క వాక్కు వచ్చి మాట్లాడగానే వాళ్ళు తృప్తి పొందారండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, వాళ్ళకే దేవుడు మాటుగా అంటే మైకమకమ్మ చేసి వారిలో వారే కొట్టుకు చనిపోయేటట్లుగా దేవుడు చేశాడండి. దేవునికి అసాధ్యమైనది ఏమున్నదండి? మొద్దుగా ఉన్న నిన్ను చేసేది ఆయనే. జనము లేరు అని ఏడ్చినందుకు ఆ యొక్క యుద్ధము చేసేవాడు ఆయన అయి ఉన్నాడండి. ఆ యుద్ధము ఎలాగ చేస్తారనేది కాదు. ఒక చిన్న సాలి పుడుగుని చూడండి, ఒక దైవజనుడు వచ్చి అక్కడ కూర్చుని ఈ యొక్క ఇన్నిసార్లు నేను సేవలో ఎదుగుతున్నాను, ఇన్నిసార్లు సేవలో తిరుగుతున్నాను, ఏంటి నా పరిస్థితి, ఎన్నిసార్లు సేవా సంఘము కట్టిన సంఘము నిలవట్లేదు, ఏంటి ప్రభువా అనేసేసి ఆ యొక్క దైవజనుడు ఏడుస్తూ ఇంకా నా వల్ల కాదు అనేసేసి నిరుత్సాహపరి ఆ యొక్క చూడండి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారండి ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ యొక్క దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఒక సాలి పురుగు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ సాలి పురుగు వచ్చింది, ఆ యొక్క గూడు కట్టుకుంటుంది, కింద పడిపోతుంది, మరలా ఎక్కుతుంది, కడుతుంది, పడిపోతుంది, ఎక్కుతుంది, కడుతుంది, పడిపోతుంది. ఇలా ఎక్కుతూ దిగుతూ ఎక్కుతుంది 10-20 సార్లు పైకెక్కి గూడు కడుతూనే ఉంది. పడిపోయినప్పుడల్లా మరలా కష్టపడి ఎక్కుతుందండి, మరలా కడుతుంది, మరలా పడిపోతుంది, మరలా కడుతుంది. చూసారా, ఒక్క పురుగుకే ఎంత ఓర్పు ఉన్నది. నాకు ఇంత దేవుడు తెలివిని, జ్ఞానాన్ని, ఇంత అధికారాన్ని, ఇంతమందిని కూడగట్టగల నోటి మాలిన్యం ఇచ్చి నా దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు ఈ రోజు కాకపోతే రేపొద్దున నాతో నా దేవుడు ఉన్నాడన్న ధైర్యాన్ని నేను ఎందుకు కోల్పోయాను? ఇది నాది తప్పే కదా అనేసి తన తప్పును తను గ్రహించుకున్నాడండి. చూసారా, దేవుడు ఎవరితో మాట్లాడాడండి? చిన్న సాలి పురుగుతో దైవజనుడితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఈ రోజు నీతో నాతో మాట్లాడాలంటే ఆ యొక్క యెహోషాపాతు రాజు ఆ మోకరించి ఉపవాసం ఉండి అందరూ సంఘమంతయు ఆ యొక్క దేశ ప్రజలందరూ ఉపవాసం ప్రార్థించగా ఆ యొక్క దేశాన్ని కాపాడటానికి దేవుడే దిగి వచ్చాడు. ఆ యుద్ధము దేవుడే చేసినట్లుగా ఆ యొక్క వచ్చిన యొక్క శత్రువులందరికీ వారిలో వారికి ఆ యొక్క చీకటి కమ్మ చేసి వారిలో వారే కొట్టుకు చనిపోయారు. చూసారండి, దేవునికి అసాధ్యం ఏమైంది? ఎవరితో? పురుగుతో మాట్లాడతాడండి దేవుడు. ఆ యొక్క చీకటి కమ్మ చేసే మంచిని చెడుగాను, చెడును మంచిగా చేయగలవాడు. ఎప్పటికప్పుడు చూడండి, అలనాడు చూడండి యెహోషాపాతు రాజు ఇలా ప్రార్థించగా ఇలా కార్యం జరిగింది. ఇక్కడ చూడండి, యెహోషువ చూడండి, సూర్యచంద్రులను నిలిపివేయి, ఈ రోజు నాకు నిలవాలని ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగిపోయారండి. చూసారా, అంతటిది వాక్కును దేవుడు నీ నోట్లో ఉంచాడండి. అందుకే నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థనలో నోరు తెరవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నిన్ను నన్ను నింపుతాడు మంచి ఆశీర్వాదాలతో. చూసారా, దేవుడు ఎంతగా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు కదండి. మన దేవుణ్ణి ఇయ్యాలి కాకపోతే రేపు చోట చూసారు కదండి. మొన్న ఉపదేశంలో మనం మాట్లాడుకున్నాం, ఒక పచ్చిమిరప చెట్టు ఫలించడానికి 1 నెల సరిపోతుందండి. అదే మామిడి చెట్టు ఫలించడానికి 10 సంవత్సరాలు పడుతుందండి. కానీ ఇది వెంటనే ఫలించి వెంటనే చనిపోతుంది. అది లేటుగా ఫలించిన చిరకాలము నిలుస్తుంది. నీకు దేవుడిచ్చే
ఆశీర్వాదము వెంటనే ప్రార్థించిన వాళ్ళకి వెంటనే వచ్చి పోయేది నీకు కావాలా, లేకపోతే లేట్ అయినా కానీ శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు కావాలా? అలనాడు సొలొమోను రాజుకు చూసారా, ఒక్క జ్ఞానము మాత్రం అడిగితేనే జ్ఞానముతో పాటు ఐశ్వర్యం అంతయు దేవుడు ఇచ్చి అన్నాడు. అదే రీతిగా నీ నోటిని నింపుతానని మాట ఇచ్చిన దేవుడండి. మనం మాత్రం ఇశ్రాయేలు జనాంగమా నా మాట వినుడి అని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క మాట మనం ఎప్పుడైతే విన్నామో మన దేవుడు నీ నా మాట ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయనకి మాట వినటమే. ఈ మాట ఎవరు? చెవు గలవాడు వినుగాక. దేవుని మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు కదండి. అలాగే మనము దేవుని నోట నుంచి వచ్చే వాక్కుని మనం విని మనం ఉపయోగించుకుని దేవుని మాటలో నడుస్తూ దేవుని మాటకి విధేయత చూపించి ఆయనలో మనము సాగుదామండి. ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తుతి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము తండ్రి. దేవా దృష్టించు మా దేశం. చూసారండి, దేవుడు మన దేశాన్ని దృష్టించండి మనందరినీ బాగు చేస్తున్నారండి. దేవుని నామానికి స్తోత్రం. పాస్టర్ గారు వందనాలండి. వందనాలు అందరికీ.